రాజకీయ నాయకులతో పాటు సామాన్యుల ఆస్తులు, పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. తద్వారా ప్రజల్లో భయం, అభద్రతా భావం కలిగించేందుకు ప్రయత్నాలు చేశారని సెట్ నిర్ధారించింది. పల్నాడు జిల్లాలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని గుర్తించింది. నిందితులను సరిగా ప్రశ్నించకపోవడం, నమోదు చేయాల్సిన సెక్షన్లను సరిగా పెట్టకపోవడంతో నివేదికలో పేర్కొంది. అభంతకులుగా చూపాలని వారిని గుర్తించినా ఎప్పటికీ అరెస్ట్ చేయలేదని తెలిపింది. సంఘటనలు పట్టపగలు ప్రాంతాల్లో జరిగిన సాక్షులను ప్రశ్నించి టీం చచ్చిపోయింది ఒక్కటే. ఇక ఈవీఎంల ధ్వంసం కేసులో నిందితులు ఎవరో తెలిసినా వారిని గుర్తు తెలియని వ్యక్తులుగా కేసులో చూపినట్టు అప్పుడే బ్యాక్